రంజాన్ అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చులే అనుకుంటే రంజాన్ రోజు కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేటట్లేరు మా వాళ్ళు మాత్రము. అసలు ఏం జరిగిందంటే 20 దినార్ల 200 ఫిల్స్కి నేను మెక్డొనాల్డ్స్లో పర్చేజ్ చేశాను అనమాట బర్గర్స్. అందులో అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 5,800 వరకు అయితే అవుతుంది ఆ డబ్బులు వచ్చేసి. వాళ్ళు ఏం చేశారంటే మెక్డొనాల్డ్స్ వాళ్ళు బై మిస్టేక్ అయితే ఇచ్చారో తెలియదు కానీ ఈ మెక్డొనాల్డ్స్ లో ఉడకని ఆలు చిప్స్ అయితే ఇచ్చినారంట. ఇప్పుడు ఇంతకు ముందే తీసుకొచ్చిన వీటిని ఇప్పుడే మా మేడము ఇవి రిటర్న్ ఇచ్చేయి వాళ్ళతో నేను మాట్లాడాలని చెప్పింది. ఇట్లా ఉంటది. మెక్డొనాల్డ్స్ వాళ్ళు మొత్తం 3 మిస్టేక్ చేశారు. ఒకటి నేను 20 KD 250 ఫిల్స్ ఇచ్చాను, 50 ఫిల్స్ రిటర్న్ ఇవ్వలేదు. ఇంకొకటి సరిగా కుక్ అవ్వని చిప్స్ అయితే ఇచ్చారు. ఇంకొక మిస్టేక్ వచ్చేసి నేను పాయింట్స్ 20 KD 250 ఫిల్స్ కి పాయింట్స్ రీడీమ్ చేయమని చెప్పాను, అది కూడా చేయలేదు. మామూలుగా అయితే నాకు 2020 పాయింట్స్ రావాలి, వేరే వాళ్ళ పాయింట్స్ 720 అయితే యాడ్ చేశారు. అదేంటో గానీ డబ్బులు ఇచ్చి అడుక్కున్నట్టయితే ఉంది. మొత్తానికి మా మేడం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుంది. భయపడిపోయి 5-6 చిప్స్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇంకొకటి 4-5 కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఇట్లా ఉంటది కువైట్ వాళ్ళతోనే. ఫుడ్ పాయిజనింగ్ చిన్న పిల్లలు తిని ఏదైనా ప్రాబ్లం అయినా కూడా షాప్ మొత్తము లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా విధించబడుతుంది. మొత్తానికి కువైట్ గవర్నమెంట్ మాత్రము ఆహార భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.